నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ కోసం సౌత్తో పాటు బాలీవుడ్ నుంచి నటీనటులు ఒక్కటయ్యారు. ఈ మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ను ఒకచోట చేర్చాడు నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీని ప్రేక్షకులు వెండితెరపై చూడడానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ఏర్పాటు చేశారు నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్. అందులో టాలీవుడ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. మేము తమిళ పరిశ్రమను వేలెత్తి చూపించేవాళ్ళం. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుగు సినీ పరిశ్రమను చూసి నేర్చుకోమని చెప్పేవాళ్ళం. కానీ నాగ్ అశ్విన్ చెప్పిన ఒక్క మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ను చూసి నేర్చుకో అని తనతో చెప్పేవారట. నా విషయానికి వస్తే నేను బాలీవుడ్ చూసి చాలా నేర్చుకున్నాను. మేము బిల్డింగ్స్పై నుంచి దూకుతూ షో ఆఫ్ చేసేవాళ్ళం. కానీ అసలు అలా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలి అని నేను బాలీవుడ్ని చూసే నేర్చుకున్నాను. ఇప్పుడు కల్కి 2898 ఏడీ కోసం తీసుకున్న జాగ్రత్తలు చూసి అమితాబ్ బచ్చన్ షాక్ అవుతున్నారని ఆయన అన్నారు. కానీ షోలే సినిమా తర్వాత షూటింగ్ సెట్లో జాగ్రత్తలు అనేవి పెరిగాయి అని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. తాను 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. అప్పటికి ఇప్పటికీ సినిమా తీసే విధానం చాలా మారిందని ఆయన పేర్కొన్నారు. కల్కి 2898 ఏడీ సెట్ ఎప్పుడూ సైలెంట్గా ఉండేదని, ఆ విషయం తనకు నచ్చిందని కమల్ తెలిపారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. ఇక ప్రభాస్ చెల్లెలు కూడా కల్కి 2898 ఏడీ కోసం పనిచేయడాన్ని వారంతా మాట్లాడుకున్నారు. కృష్ణంరాజు హీరోగా చేస్తున్నప్పుడు తాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడినని కమల్ బయటపెట్టారు. అంతేకాకుండా వారిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు పెద్ద డాన్సర్ కాదు, అందుకే నేనేదైనా కష్టమైన స్టెప్ చెప్పినప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్ళి ఆ స్టెప్ వద్దని బెదిరించేవారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.